యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో ఈ ఉదయకాలపు వేళ మాట్లాడుతున్న దేవుని శ్రేష్టమైన మాటలను శ్రద్ధగా ఆలకించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త నోట నుండి దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏమిటంటే, దేవుడు తన ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలైన వారి ఎడల వారు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు దుష్టులుగా జీవిస్తూ వాళ్ళు అలా మరణించటం ఆయనకి ఏమాత్రము కూడా సంతోషము లేదట. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, ఏమండి, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. హల్లెలూయా. దేవుడు చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు. ఏమండి, సహజంగా మనం ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల్లో మనుషులమైన మనమైనా కొంతమందిని సహించలేక, ఓర్చుకోలేక, లేకపోతే వారు మనల్ని పెడుతున్న బాధను బట్టి తట్టుకోలేక కొన్నిసార్లు మనం మన బంధాలని, అది కన్నబంధం కావచ్చు, ఏమండి భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఆయా రకాలుగా బంధుత్వాలు కలిగిన మన జీవితాల్లో మనం విసిగిపోయినప్పుడు, మనం చికాకైపోయినప్పుడు, లేకపోతే వాళ్ళు పెడుతున్న శ్రమలు, బాధలు, బాధ్యత లేకుండా తిరిగే విధానం, ఏమంటే పట్టినట్టుగా కుటుంబాల్లో వ్యవహరించే తీరును బట్టి కొన్నిసార్లు అయినా మనం ఏమనుకుంటామంటే, ప్రేమైన దేవుని బిడ్డలారా, వీడు ఎందుకు బతుకుంటున్నాడో, చస్తేనన్నా బాగుండు అనుకుంటున్న వారు ఉంటారంటారా? హల్లెలూయా. కుటుంబాల్లో ఏ బాధ్యత లేకుండా, ఏమంటే కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల మీద ఎలాంటి శ్రద్ధ వహించకుండా, వాళ్ళు ఏ రకమైన కుటుంబ యజమానుడిగా నిర్వర్తించవలసిన బాధ్యతను ఏమాత్రం కూడా చేయకుండా తిరిగి, ఏమంటే కుటుంబాల మీద అజమాయిషీ చేస్తూ, ఏమంటే భార్య మీద, బిడల మీద అనేక రకాలుగా ఏమంటే చెడ్డ ప్రవర్తన కలిగి హింసాత్మకంగా తను బ్రతుకుతున్నప్పుడు, హింసాత్మకంగా తను జీవిస్తున్నప్పుడు భార్య అనుకుంటుంది, వీడు చస్తేనన్నా బాగుండు అనుకుంటుంది. ఏమండి, చాలా మంది నోట నేను విన్నాను, చాలా మంచి వాళ్ళకి మరణం వస్తుంది కానీ వీడికి రావట్లేదు. సహజంగా మనం మాట్లాడే భాషలో నేను మాట్లాడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మంచి వాళ్ళైనా చచ్చిపోతున్నారు, మరణిస్తున్నారు, కానీ వీడికి మాత్రం మరణం రావట్లేదు అన్నట్లుగా కూడా భార్యలు కొన్ని సందర్భాల్లో వారి భర్తల విషయమై వారు పెడుతున్న హింస కావచ్చు, వాళ్ళ ప్రవర్తన కావచ్చు, ఏమనుకుంటామంటే కొన్నిసార్లు మనం అలాగే మాట్లాడతాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల్ని బట్టి కూడా కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా, అరే నీవు నా కడుపున చెడబుట్టావురా, నిన్ను బట్టి నాకు చెడ్డ పేరు వస్తుంది సమాజంలో, నిన్ను బట్టి నేను సమాజంలో తలెత్తుకోలేక బ్రతుకుతున్నాను, నిన్ను బట్టి ఏమండి బయటికి వెళ్ళాలంటే ఎవరు ఎలా చెప్తారో, ఎవరు ఏమంటారో, నీ గురించి ఎలాంటి చెడ్డ మాటలు నా దగ్గర చెప్తారో అని సిగ్గుతో బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను. నీ వల్ల ఇదిగో నాకు ఎలాంటి బాధ కలుగుతుందిరా, నువ్వు చస్తేనన్నా బాగుండు, నేను ప్రశాంతంగా మనశ్శాంతిగా బ్రతుకుతానన్న తల్లిదండ్రులు కూడా లేకపోలేదు భూమి మీద. హల్లెలూయా. అలాగే కొన్ని సందర్భాల్లో భార్యలు కూడా భర్తల విషయంలో, భర్తలు కూడా భార్యల విషయంలో, పిల్లల విషయంలో తల్లిదండ్రుల విషయంలో, పిల్లలు కూడా కొన్ని సందర్భాలలో ఏమండి వారు మరణించటమే నాకు మేలు,
వారు మరణించడం వల్ల అయినా నేను ప్రశాంతంగా ఉంటా, వాళ్ళు మరణించడం వల్ల అయినా మేము బాగుంటాం. ఆ చెడ్డ ప్రవర్తన, చెడ్డ క్రియలు, చెడ్డ విధానం, ఏమంటే తాగేసి కుటుంబాల పట్ల బాధ్యత లేకుండా జీవించే ఆ జీవిత విధానాన్ని బట్టి వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టులు వారి దుష్ట ప్రవర్తనను బట్టి, దుష్ట క్రియలను బట్టి, దుష్టత్వంలో జీవించుటను బట్టి మరణమునందుట నాకేమాత్రము సంతోషము కలుగునా కాదు. హల్లెలూయా. కలగదు. దుష్టులు మరణించడం వలన, దుష్టులు మరణించుట చేత నాకెంత మాత్రం సంతోషము లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. దేవునికి స్తోత్రం. వారి ప్రవర్తనను మార్చుకొని, దిద్దుకొని, సరి చేసుకొని, వాళ్ళ నడవడికను సరి చేసుకొని, ఏమండి వారు ఆలోచన తీరును సరి చేసుకొని, మార్చుకొని వారు బ్రతకటమే నాకు సంతోషం అంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కరు ఏమండి వారు దుర్మార్గతలో ఉండి మరణించి నిత్య నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. వారు దుష్టత్వంలోనే ఉండి మరణించి నిత్య అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయి యుగయుగాలు వారి ఆత్మ కాలిపోవడం ఆయనకి ఇష్టం లేదు. వారు పాపపు జీవితంలోనే జీవించి వారు ప్రియమైన దేవుని బిడ్డలారా నిత్యము ఏమండి యుగయుగాలు కాలిపోతున్న అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరచబడిన ఆ నరకంలోనికి వెళ్ళిపోవటం దేవునికి ఇష్టం లేదు. నశించిన దానిని వెదకి రక్షించడానికే ప్రభు మన కోసం వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఒక్కరు వారు దుష్టత్వంలోనే నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. ఏ ఒక్కరు దుష్టత్వంలో ఉండి వారు ప్రియమైన దేవుని బిడ్డలారా మరణించి పాతాళానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టము లేదు. అందుకే నశించిపోతున్న ప్రతి మనుష్యుని కూడా, నశించిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికే వెతుకుతూ వచ్చాడట. మార్కు సువార్త మనం చదువుతాం 19వ అధ్యాయం, లోక సువార్త 19:10లో ఎవరిని నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడిగా ప్రభు మన కొరకు దిగి వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టులు నశించిపోవటం, పాపులు నశించిపోవటం, దుర్మార్గతలో ఉండి ఎవరిని మరణించటం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. వాళ్ళు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారు మార్పు చెందాలని దేవుడు ఆశిస్తున్నాడు. వారు తమ ప్రవర్తన దిద్దుకొని ప్రభుత్వకు తిప్పబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే అంటున్నాడు కదా, చూద్దాం కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అదే అధ్యాయంలో వాళ్ళు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటియే దేవునికి సంతోషము, కానీ వారు తమ దుష్టత్వంలో ఉండి జీవించడం ఏమాత్రము కూడా ఆయనకి ఇష్టం లేదు. అందుకే అంటున్నాడు 21వ వచనం చూసినట్లయితే, అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి, నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రతుకును. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏవండి వారు ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే దేవునికి సంతోషం. ఇక అందుకే అంటున్నాడు, దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచిపెట్టాలి. దిద్దుకోవడం అంటే అదే. హల్లెలూయా. వాడు ప్రవర్తన దిద్దుకోవాలి. ఎలాగా? వాడు చేసిన పాపములన్నిటినీ విడిచిపెట్టి నా కట్టడలను, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఆ దుష్టుడైన వాడు ఎవరైతే ఉన్నారో, దుష్ట ప్రవర్తన కలిగి ఎవరైతే ఉన్నారో, చెడు ప్రవర్తన కలిగి ఎవరైతే ఉన్నారో, ఏవండి దుష్టుడు అనగా మనం లేఖనాలను ఆధారం చేసుకుని మాట్లాడితే అపవాదిని గూర్చి వాడు దుష్టుడు, వాడు అపవాదికుడు, వాడు అబద్ధికుడు, వాడు సాతాను, వాడు దొంగ, వాడు నరహంతకుడు అని అపవాదిని గూర్చి అనేక రకాలుగా వాడి క్రియలను బట్టి పేరులు పెట్టబడ్డాయి. హల్లెలూయా. అపవాది అయిన వాడు దుష్టుడు, వాడు అనుచరులు కూడా దుష్టత్వమును అనుసరించి నడిచేవారు. హల్లెలూయా. కాబట్టి భూమి మీద ఏవండి మనం దుష్టత్వమును కలిగి, ఏమండి పాపమును కలిగి జీవించటం వల్ల మనం ఏమైపోతున్నామయ్యానంటే ఏమంటే మరణానికి అప్పగింపబడుతున్నాం. కానీ అలా ఉండి మరణించడం దేవునికి ఎంత మాత్రం కూడా సంతోషము లేదు. వారు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు, జీవించాలని ఏమంటే ఆశపడుతున్నాడు. నాశనము కాకుండా వారు రక్షింపబడి నిత్య జీవములోనికి వారసులు అవ్వాలని దేవుడు
కోరుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, ఏమంటే దుష్టుడు తాను చేసిన పాపములను అన్నిటినీ విడిచిపెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఎప్పుడు సంతోషం అంటే వాడు జరిగించిన పాపములన్నిటినీ విడిచిపెట్టి దేవుని కట్టడలను, ఆయన నీతిని అనుసరించి, న్యాయాన్ని అనుసరించి జీవించినప్పుడట వాడు మరణమునందడు, అవశ్యకముగా బ్రతుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడు మరణమునందడు, అవశ్యకముగా బ్రతుకుతాడు. అలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాడు మరణించకుండా బ్రతికి దేవుని కొరకు నిలవబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే నాకు సంతోషమని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వచనం మనం చూస్తే తాను చేసిన పాపములన్నిటిని విడిచిపెట్టి ఆయన కట్టడలను అనుసరించి, నీతిని అనుసరించి, న్యాయమును జరిగిస్తూ బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 27వ వచనాన్ని కూడా మనం చదివితే, మరియు దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యకముగా బ్రతుకును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 21వ వచనంలో పాపములను విడిచిపెట్టి ఆయన తట్టు తిరగాలని, అప్పుడు బ్రతుకుతాడని దేవుడు తెలియజేస్తున్నాడు. 27వ వచనంలో దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. హల్లెలూయా. దుష్టత్వం నుండి మనం మరలాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరలాలి. అతడంట మరలా తాను చేయుచూ వచ్చిన అక్రమ క్రియలన్నిటిని బట్టి, హల్లెలూయా, ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక. మానాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అతడు ఏం చేసుకోవాలంట? ఆలోచించాలి. ఏం చేయాలి? ఆలోచించుకోవాలి. ఏమని? నేను నడుస్తున్న త్రోవ సరైనదా కాదా? నేను వెళ్తున్న ఈ మార్గం మంచిదా కాదా? ఏమండి, నేను జీవిస్తున్న జీవిత విధానం, నా ప్రవర్తన, నా మాట ఎలాంటిది? సరి అయినదా కాదా? మంచిదా కాదా? పవిత్రమైనదా కాదా అనేది ఆలోచించుకొని పరిశుద్ధాత్మ దేవుడు తన జ్ఞాపకం చేయగా, జ్ఞాపకం చేసిన వాటన్నిటినీ, అతిక్రమ క్రియలన్నిటినీ మానుకొనవలెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, ఆలోచించే స్వభావం మనకు కావాలి. ఆగి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హల్లెలూయా. నువ్వు వెళుతుంది సత్యమైనదో కాదో, నువ్వు ఎంచుకున్న మార్గం, ఏమండి, వెళుతున్న మార్గం మంచిదా కాదా, సరి అయినదా కాదా అనేది నువ్వు ఆలోచించాలి. అందుకే సామెతల గ్రంథంలో, ఏమండి, 13వ అధ్యాయంలో కూడా ప్రభు ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తాడు. ఏమనంటే, ఏమండి, నరుడి కంట ఒక మార్గం ఉంది, ఆ మార్గం అతనికి సరి అయినదిగానే కనబడుద్ది. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఒకసారి చూస్తే 12వ వచనం, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు మరణమునకు త్రోవ తీయును. హల్లెలూయా. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఒకని ఎదుట, ఏమండి, సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు త్రోవ తీయును. నువ్వు ఆలోచించాలి. ప్రతి మనిషి ఆలోచించాలి. నేను నమ్మింది సరి అయినదా కాదా? నేను నమ్మి ప్రయాణిస్తుంది, ఏమండి, సరి అయినదా కాదా? హల్లెలూయా. నేను జీవిస్తున్న జీవిత విధానం మంచిదా కాదా? నేను వెళుతున్న త్రోవ, ఏమండి, సరి అయిన రీతిలో ఉందో లేదో అని మనం ఆగి ఆలోచన చేయాలి. హల్లెలూయా. ఒకడంట వాడి ఎదుట ఒక మార్గం ఉంది, ఆ మార్గములో అతడు వెళ్ళిపోతున్నాడు. అతనికి అది సరి అయినదిగానే కనబడుతుందంట. దుష్టత్వములో ఉన్నా అతనికి అది సరి అయినదిగానే, పాపములో ఉన్నా అతనికి అది సరి అయినదిగానే కనబడుతుంది. ఏమండి, వ్యసనాలతో వాడి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నా అది వానికి సరి అయినదిగానే కనబడుతుంది. హల్లెలూయా.
మీరు ఆలోచించండి, ఎవరినైనా అడిగితే ఏమండి నేను కరెక్టే అంటాడు, అవునా? ఏమండి తన జీవిత విధానాన్ని బట్టి నేను కరెక్టే, నాకేంటో నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు, నేను వెళ్తున్న మార్గం ఏంటో నాకు తెలుసు, నేను చేసే పని ఏంటో నాకు తెలుసు, నేను నమ్మింది ఏంటో నాకు తెలుసు, అంతా నాది కరెక్టే, సరి అయినదే, మంచిదే అనుకుంటాడు మనిషి. హల్లెలూయా. కానీ తుదకంటది మరణమునకు నడిపిస్తుంది. మనుషుని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, కానీ తుదకది మరణానికి నడిపిస్తుంది. నీ ఎదుట కాదు, నీకు కాదు సరి అయినది కనబడాల్సింది, దేవునికి సరి అయిన మార్గం ఏమిటో అది నీవు ఆగి ఆలోచించినప్పుడు బయలుపరచబడద్ది. హల్లెలూయా. ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అక్రమ క్రియలన్నిటినీ మానుకోవాలని హెస్కేలు గ్రంథంలో మనం చదువుకున్నాం. హల్లెలూయా. అవండి, నువ్వు వెళ్తున్న మార్గం సరైనదో కాదో నువ్వు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఆలోచన లేదండి మనిషికి. ఈరోజు ఏమండి తాను నమ్మినది ఏదైనా సరే సరైనదా కాదా అని ఆలోచన లేదు. నేను వెళుతున్న త్రోవ సరైనదా కాదా అని ఆలోచన లేదు. ఏమండి నేను కలిగి ఉన్నది ఏదైతే ఉందో ప్రవర్తన విషయంలో, జీవిత విధానం విషయంలో సరైనదా కాదని ఆలోచన చేసే విధానం లేదు. నా దృష్టికి మంచిది, నాకు నచ్చింది, నా మనసుకు నచ్చింది, నా ఆలోచనకు నచ్చింది, నా హృదయానికి నచ్చింది, అదే నేను చేస్తా, నాది నాకు కరెక్ట్ అనుకుంటూ తాను వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు అంటే హెచ్చరిస్తున్నాడు, నీకు నచ్చింది, నీకు బాగుంది అని, నీ సరైనదని నువ్వు వెళుతుంటే ఆ మార్గం నిన్ను చివరకు మరణానికి దారి తీస్తుంది. కానీ దేవునికి అనుకూలమైనది, దేవునికి ఇష్టమైనది మార్గం ఏమిటో నీవు ఆగి ఆలోచించినప్పుడు నీకు తెలియచేయబడద్ది. ఆ మార్గంలో నీవు నడిస్తే తుదకు నిత్య జీవానికి నడిపిస్తుంది. చప్పట్లు కొడదాం ఒకసారి, దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి మన ప్రభువు ఏ ఒక్కరు కూడా తాను దుష్టత్వములో ఉండి, చెడుతనములో ఉండి, పాపములో ఉండి, అక్రమములో ఉండి, లోక సంబంధమైన విధానములో ఉండి, ఏమండి సత్యమేదో తెలుసుకోకుండా అసత్యములో ఉండి, నీతి న్యాయాలేవో తెలుసుకోకుండా, నీతి న్యాయాలకు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా జీవించి మరణించటం ఆయనకి ఏమాత్రం సంతోషము లేదు. ఈరోజు ప్రతి మనిషి సత్యం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ప్రతి మనిషి నీతి న్యాయాలను అనుసరించి నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే నాకు సంతోషం. తన ప్రవర్తనను దిద్దుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. వాడు చెడు ప్రవర్తనను ఏమండి మానుకోవాలని, దేవుని తట్టు తిరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం గమనించినట్లయితే లేఖనాలను బట్టి ఏమండి ఇశ్రాయేలు ప్రజలు అనేక మార్లు దేవుని మార్గాలను విడిచిపోయి ఏమండి విగ్రహాల తట్టు తిరిగిపోయారు. ఆయన ఎంతగానో బాధపడ్డాడు, ఎంతగానో ఏమంటే వేదన పడ్డారు. ప్రభువే ఎన్నో రీతులుగా సంతాపం నొందాడు ఆయన. హల్లెలూయా. గమనించండి, వారి మార్గాలను వారు ఏం చేసుకున్నారంటే చెరిపి వేసుకున్నారట. దేవుని మార్గాలను మనుషులు చెరిపి వేసుకొని తమ ఇష్టానుసారమైన మార్గాలలో వారు జీవించారు. వారికి నచ్చినట్లుగా వారు బ్రతికారు. ఆదికాండం 6వ అధ్యాయం అంతా నోవహు జీవిత విధానంలో ఏమన్నా ఆనాటి కాలపు ప్రజల జీవితాలను గురించి ప్రభు అదే చెప్తున్నాడు. వారి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు, ఊహలన్నీ చెడిపోయాయి, పాడైపోయాయి. మనుషులు వారి మార్గాలను చెరిపి వేసుకొని తమకిష్టమైన మార్గాలలో వారు జీవిస్తూ ఉన్నారు. అలా కాదు, మనం ఆగి ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఆలోచన చేయాలట, నేను చేసే ఈ పని మంచిదా కాదా, నేను వెళుతున్న ఈ త్రోవ సరైనదా కాదా, నేను నమ్మినది సత్యమా అసత్యమా, నేను వెంబడిస్తున్న నా ప్రభువు, నా దేవుడు ఎవరు అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. ఏ ఒక్కరు చెడ్డగా జీవిస్తూ మరణమునందుటం ఆయనకి సంతోషము కలగదు. అందుకే అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరూ ఏమండి నశించిపోకుండా రక్షింపబడాలని ఆయన మనల్ని వెదుగుతూ ఉన్న దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ అందుకంటున్నాడు, ఆలోచించుకొని తమ ఏమండి ఏం చేయాలంట, చేయుచు వచ్చిన అక్రమ
క్రియలన్నిటి విషయంలో మానుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ ఆగి ఆలోచించినప్పుడు ఏమవుతుంది? తెలిసిద్ది. పొరపాట్లు ఏమిటో తెలుస్తుంది, ఏమంటే లోపాలు ఏమిటో తెలుస్తాయి, అవిధేయతలు ఏమిటో తెలుస్తాయి, చేసిన పని కరెక్టా కాదా తెలుస్తుంది. ఆగి ఆలోచన చేసుకున్నప్పుడు, పరిశీలన చేసుకున్నప్పుడు, పరీక్షించుకున్నప్పుడు మనం వెళ్ళే త్రోవ సరైనదో కాదో తెలుస్తుంది, మనం చేసే పని సరైనదో కాదో తెలుస్తుంది, మనం నడిచే నడక సరైనదో కాదో తెలుస్తుంది, మనం జీవించే జీవిత విధానం సరైనదో కాదో మనకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆగి అలా ఆలోచించుకున్నప్పుడు దేవుడు మన త్రోవ సరైనది కాదు అని ఒకవేళ బయలుపరిస్తే, వాక్యపు వెలుగులోనా లేక దేవుని వాక్యము చేత, ఏమండి స్వరము చేత, దర్శనము చేత, మన మనస్సాక్షి చేత మన లోపాలను మనకు తెలియజేస్తే మనం వాటన్నిటిని విడిచిపెట్టుకోవాలి. హల్లెలూయా. వాటన్నిటినీ మానుకొని మనం ఎవరి తట్టు తిరగాలంటే ఆయన తట్టు మనం తిరగాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే అతడు ఆలోచించుకొని తాను చేయించు వచ్చిన అక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 30వ వచనం కూడా ఒకసారి చూద్దాం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారణము కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే అలాగున మనం మానుకుంటామో, విడిచిపెట్టుకుంటామో, దిద్దుకుంటామో, ఏమండి వాటన్నిటినీ విడిచిపెట్టి నీతి న్యాయాలను జరిగించటానికి మనము జీవిస్తామో, దేవుడు అప్పుడంట మన మీద ఏమండి వాటిని శిక్షావిధిగా ఉంచకుండా వాటిని తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు మానెను కనుక మరణమునందుకు ఆవశ్యకముగా బ్రతుకును అంటున్నాడు. మనం ఎప్పుడైతే వాటన్నిటి నుంచి మానుకొని ఆయన తట్టు తిరుగుతామో దేవుడు సంతోషించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మానేను అనే మాటను గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేసి మరలా నేను ముందుకు వెళతాను. ఏమంటే వారు చేయించు వచ్చిన వాటన్నిటిని, అక్రమాలు అతిక్రమాలు అన్నిటిని మానుకుంటే దేవుడు అంటున్నాడు వారు మరణమునందుకు ఆవశ్యకముగా బ్రతుకుతారు. యోనా గ్రంథములో మనకి తెలుసు, యోనా పట్టణస్థులు దేవుని దృష్టికి బహుఘోరమైన పాపములో వారు జీవించటాన్ని బట్టి వారు మరణమునందాలని దేవుడు ఆశపడలేదు. కానీ వారి యొక్క పాపం మరింత దేవుని దృష్టికి ఘోరమైనదిగా మారిపోయేసరికి ఒక ప్రవక్తను నిలబెట్టి యోనా అనే ప్రవక్త ద్వారా నినివే అనే పట్టణానికి పంపించి, ఇదిగో 40 దినముల్లో ఇంకా దానికి దుర్గతి కలగబోతుందని ప్రకటించమన్నప్పుడు ఏమండి యోనా వెళ్ళి ఏమండి 3 దినాలంత ప్రయాణం చేసేంత విశాలమైన పెద్ద పట్టణం అది. హల్లెలూయా. 3 దినాలు ప్రయాణం చేస్తే కానీ ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళదన్నంత అర్థం మనకి. హల్లెలూయా. కానీ 1 దినం అంత ప్రయాణం చేసి అక్కడ ఆగి ఆ ప్రజలతో చెప్తున్నాడు, మీ పాపం దేవుని దృష్టికి బహుఘోరమైనదిగా కనబడుతుందన, ఇదిగో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఇక 40 దినముల్లో మీకు దుర్గతి రాబోతుంది, నాశనం కలగబోతుంది, ఏమంటే దేవుని ఉగ్రత కుమ్మరించబడబోతుంది అని ప్రకటించినప్పుడు వాళ్ళందరూ ఆ మాటను విశ్వసించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటను వారు విశ్వసించారు. యోనా పత్రిక ఒకసారి చదువుదాం. యోనా గ్రంథంలోనికి ఒకసారి వెళ్దాం. క్షమించాలి, పత్రిక అన్నాను. యోనా గ్రంథం 3వ అధ్యాయములో 4వ వచనం నుంచి మనం చూస్తే, ఒక దిన ప్రయాణము అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. చదువుదాం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు
అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనవపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఒక సమాచారాన్ని ప్రజలకు అందజేస్తున్నాడు. ఏమిటంటే ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని ప్రార్థించాలి. అలాగనే వారు తమ దుర్మార్గములను విడిచి, హల్లెలూయా, వారు చేయు బలత్కారములను మానుకోవాలి అంటూ ఒక ప్రకటన చేయించాడు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయాలంట? వాళ్ళ దుర్మార్గములను విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. వారు చేయు బలత్కారాలను మానివేసుకోవాలి. దేవుని స్తోత్రం. అప్పుడైనా దేవుడు పశ్చాత్తాపడి మన ఎడల చేయను ఉద్దేశించిన కీడు చేయక మానుకుంటాడేమో. కనుక మీరందరు ఎలాగున పశువులేమి మనుషులేమి పిల్లలేమి అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన దేవుని బ్రతిమిలాడుకోవాలి, మనం పూర్వకంగా దేవుని తట్టు తిరగాలి అంటూ రాజు ప్రకటన చేయగా వాళ్ళందరూ ఆ మాటను విధేయుతులై ఏమండి దేవుని సన్నిధిలో వారి ప్రవర్తన దిద్దుకున్నారు. ఆ మాట మనం ఒకసారి చదువుదాము. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారుకు చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారు తమ ప్రవర్తన దిద్దుకొని దుష్టత్వం నుంచి మరలి చెడు క్రియల నుంచి విడిచిపెట్టి అక్రమ క్రియలు విడిచిపెట్టి మానుకొని దేవుని తట్టు తిరుగుతారో, ఆయన తట్టు తిరుగుతారో, నిశ్చయంగా అప్పుడు దేవుడు వారిని ఏం చేస్తున్నాడో తెలుసా? బ్రతుకుటకు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. అదే నాకు సంతోషం. యేస్కేలు గ్రంథంలో అది తెలియజేస్తున్నాడు. దుష్టులు వారి దుష్టత్వం నుంచి దుష్టత్వంలోనే జీవించి వారి పాపమును బట్టి పాపములోనే జీవించి మరణించడం నాకెంత మాత్రం సంతోషం లేదు. కానీ వాళ్ళు తమ పాపములను విడిచిపెట్టి దుర్మార్గతలను విడిచిపెట్టి అక్రమ క్రియలన్నిటిని విడిచిపెట్టి నా తట్టు తిరిగి నీతి న్యాయాలను జరిగించి నీడల ఆవశ్యకముగా బ్రతుకునని దేవుడిచ్చిన మాటను బట్టి నినివే పట్టణ ప్రజలు ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు దుర్మార్గతతో ఉన్నప్పుడు దేవుని హెచ్చరిక వెళ్ళింది. ఆ హెచ్చరికకు లోబడి వారు దుర్మార్గతను విడిచిపెట్టారు, వారు బలత్కారాన్ని విడిచిపెట్టారు, వారు క్రియలన్నిటిని చెడు క్రియలన్నిటిని మానుకున్నారు. మంచి ప్రవర్తన కలిగిన వారై, నీతి ప్రవర్తన కలిగిన వారై, పరిశుద్ధులై, దేవుని తట్టు తిరిగిన ప్రజలై జీవించిన వారి జీవిత విధానాన్ని చూసిన దేవుడు మరల ఏమంటున్నాడంటే, వారికి చేయనుద్దేశించిన కీడు చేయక నేను మానుకుంటాను. వారు మారారు, వారు మార్పు చెందారు, వారి మార్గాలను దిద్దుకున్నారు, వారి ప్రవర్తనను మార్చుకున్నారు గనుక నేను వారిని బ్రతకనిచ్చేదను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ ఒక్కరం కూడా మన అవిధేయతలను బట్టి మన మరణం నొందటం దేవునికి ఎంత మాత్రం ఇష్టమో లేదు. మన అవిధేయతలను మనం సరి చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన లోపాలను మనం సరి చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం సరి చేయబడిన వారమై నీతి న్యాయాలను ఆయన కట్టడలను అనుసరించి బ్రతకాలని జీవించే వారంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన బిడ్డలారా, అలా బ్రతికి దేవుని కొరకు మార్పు చెందినట్లయితే మన ఎడల దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆవశ్యకముగా బ్రతికే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. అదే అధ్యాయంలో ఒక వచనాన్ని మీకు చదివించాను, దాన్ని కూడా వివరిస్తాను. ఒకసారి రండి.
యెహెజ్కేలు గ్రంథంలో చదివించబడిన వాక్యం 31వ వచనం కదా. విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాటన్నిటిని మనం విడిచిపెట్టి నూతన హృదయమును నూతన బుద్ధియు మనము తెచ్చుకొని నడవాలి. హల్లెలూయా. వాటన్నిటిని విడిచిపెట్టుకో, వాటన్నిటి నుంచి మనం సరి చేసుకొని దేవుని తట్టు తిరిగి నూతన బుద్ధి, నూతన స్వభావం, నూతన హృదయాన్ని కలిగి మనం దేవుని జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, చాలామంది నేను నమ్ముకున్నానండి ప్రభువుని, నేను విడిచిపెట్టుకున్నానండి అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఏమండి, విడిచిపెట్టిన తర్వాత ఏ చెడుదైతే తెలిసిందో ఆ చెడుని, ఏ అవిధేయత అని తెలిసిందో ఆ అవిధేయతని, ఏది పాపమని తెలిసిందో ఆ పాపాన్ని, ఏవి అక్రమాలు అని తెలిసినాయో ఆ అక్రమాలన్నిటిని విడిచిపెట్టుకున్న తర్వాత మనం ఏం చేసుకోవాలి తెలుసా? నూతన బుద్ధిని నూతన హృదయాన్ని తెచ్చుకొని జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఈ విషయాన్ని మీరు, వ్యత్యాసాన్ని మీరు గమనించాలి ఒకసారి. ఏమండి, నేను మారానంటారు కానీ మరల నూతన క్రియలు వారు చేయరు. నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని, నూతన మనస్సును కలిగి వారు జీవించరు. గమనించినట్లయితే దీనికి మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ యొక్క ఉదాహరణ తీసుకొచ్చానంటే, ఈ సందర్భాన్ని, అక్కడ ఏమన్నాడంటే, మీ అక్రమాలు, మీ అతిక్రమాలు అన్నిటినీ విడిచిపెట్టి నూతన బుద్ధి, నూతన హృదయం తెచ్చుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే విడిచిపెట్టేసాం, ఇప్పుడు అన్నీ విడిచిపెట్టేసాం, అన్ని ఖాళీ అయినాయి. ఇప్పుడు హృదయం ఏమైంది? చెడుతనం పోయింది, పాపం పోయింది, అక్రమాలు పోయాయి, అతిక్రమాలు పోయాయి, వ్యసనాలు పోయాయి, స్వార్థం పోయింది, ఈర్ష్య పోయింది, పగలు ప్రతీకారాలు అన్నీ పోయాయి. హృదయం ఖాళీతో నింపబడింది ఇప్పుడు. హల్లెలూయా. అర్థమైందా? ఇవన్నీ బయటికి వెళ్ళిపోయాయి, చెడ్డవన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత హృదయం ఎలా ఉందంటే ఖాళీగా ఉంది. ఈ ఖాళీగా ఉన్న దీనిలో మనం ఏం పెట్టాలని ఆశపడుతున్నాడు దేవుడు? నూతన బుద్ధిని, నూతన స్వభావాన్ని, నూతన క్రియలను కలిగి మనము బ్రతకాలి. అంటే పాపం పోయింది, పరిశుద్ధత వచ్చి చేరాలి. చెడుతనం పోయింది, మంచి వచ్చి నివసించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భం ఎందుకు జ్ఞాపకం చేస్తుంటే, ఒక మనిషిని అపవిత్రాత్మ పట్టింది. ఆ అపవిత్రాత్మ పట్టినప్పుడు ఆ అపవిత్రాత్మ ఆ వ్యక్తిని వదిలి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎలా వదిలి వెళ్ళిపోయింది? ప్రభు దానిని తొలగించటం వలన, ఏమండి, ప్రభు ఆ వ్యక్తిలో ఉన్న ఆ దురాత్మను, అపవిత్రాత్మను వెళ్ళగొట్టడం వలన అది వెళ్ళిపోయింది అనుకుందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక నివాస స్థలం కొరకు అది వేచి చూస్తుందట. ఇప్పుడు ఒక వ్యక్తిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తి కావాలి, మళ్ళీ అది నివాసం ఉండటానికి అపవిత్రాత్మ ఇంకొక వ్యక్తి కావాలి. అందుకే ఇంకెక్కడైనా నివాసం చేయడానికి అది వెతుకుతూ ఉంటే ఎక్కడ దానికి స్థలము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తిని అపవిత్రాత్మ వదిలిపోయి మరొక చోట ఎక్కడైనా ఉందామనుకొని చూస్తుంటే దానికి ఎక్కడ ప్లేసు దొరకపోయేసరికి అది అనుకుంటుందంట, మరలా నేను వదిలిపెట్టి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్తాను, అసలు అది ఎలా ఉందో చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వదిలి వెళ్ళిపోయింది.
ఇంకా వేరొక నివాసం కోసం ఎదురు చూస్తుంది. వేరొక నివాసం ఎక్కడ దానికి దొరకలా, ఎవరు దానికి చెక్కలా, ఎవరు దానికి ఏమండి కంటపడలా. అందుకే ఏదైతే వదిలిపెట్టి వచ్చానో అక్కడికి వెళ్తాను, అసలు అది ఎలా ఉందో చూసేద్దాం అన్నట్టుగా అనుకుంది. అది ఊడ్చి శుభ్రం చేసి చక్కగా పెట్టబడిందంట. హల్లెలూయా. దానిలో ప్రవేశించడానికి ముందు అది అంటుంది, మరీ చెడ్డవైన వేడుటిని తెచ్చుకొని వెంట పెట్టుకొని వచ్చి దానిలో ప్రవేశించి అక్కడే కాపురం ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇల్లు ఎలా ఉంది? ఇల్లు అనగా హృదయం, మనిషిని యొక్క హృదయం. హల్లెలూయా. ఆ మనుషుడిలో నుండి అది వెళ్ళిపోయింది. ఆ మనుషుడు ఇప్పుడు ఖాళీ చేయబడ్డాడు. ఇల్లు ఊడ్చబడింది, శుభ్రం చేయబడింది. దానిలో ఏమి లేవంటే నీరు అనగా వాక్యం లేదు. హల్లెలూయా. ఆ సందర్భం మనం గమనించినట్లయితే నీరు లేని చోట్ల తిరుగుచుండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. నీరు ఎక్కడైతే ఉండదో అక్కడ అది నివాసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నీరు అనగా దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యము, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడైతే ఉంటాడో మరలా వెళ్ళిపోయినవి లోపలికి రావడానికి వీలు ఉండదు. చెడుతనం వెళ్ళిపోయింది, దాని ప్లేస్లో పరిశుద్ధత వచ్చింది అనుకో. దేవుని పరిశుద్ధుడైన దేవుడు క్రీస్తు మనలోనికి వచ్చాడు అనుకో, నూతన బుద్ధి, నూతన స్వభావం అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యం మన హృదయంలోనికి తెచ్చుకున్నాం అనుకో, అప్పుడు వెళ్ళిపోయిన మరలా వచ్చి లోపల ఉండటానికి వీలు ఉండదు. ఇక్కడ అపవిత్రాత్మ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది, చూస్తే ఖాళీగా ఉంది. ఏమి లేదయ్యా అంటే నీరు లేదు, దేవుని వాక్యం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో లేకపోయేసరికి ఖాళీగా ఉంది. గనక ఖాళీగా ఉండేసరికి ఆడే కాదు, వెళ్ళిపోయినాడే కాదు, వాడికంటే చెడ్డవైన మరి 7 దురాత్మలను తీసుకొచ్చి దానిలో కాపురం ఉంటాయి. ఇప్పుడు ఒకటి పోయింది, ఎన్ని వచ్చాయి? 8. మొత్తం మీద 8 వచ్చాయి. హల్లెలూయా. 8 వచ్చి ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు అతని పరిస్థితికి ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇదిగో మనం ఒకటి ఇడిచిపెట్టుకుంటాం అనుకుంటాం, ఏమండి, తర్వాత 4-5 తగిలించుకుంటారు కొంతమంది. హల్లెలూయా. ఒక దెయ్యాన్ని ఎలగొట్టడానికి ఎక్కడికో వెళ్తాం, ఆడికి వెళ్ళిన తర్వాత 10 దెయ్యాలు తెచ్చుకుంటూ ఉంటాం. మీకు అర్థం అవడానికి చెప్తా. ఒక దెయ్యం పట్టిందని చెప్పేసి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టుకోవడానికి ఎక్కడికో వెళ్ళి చేతికి ఒకటి, కాలుకి ఒకటి కట్టించుకొని వస్తాం. హల్లెలూయా. అప్పుడు నువ్వు వదిలించుకుందాం అనుకొని వెళ్ళావు, కానీ నీకు తెలియకుండానే మరొక 4 మరికొన్నో ఏం చేసుకుంటావు? తెచ్చుకుంటావు. నీకు అర్థం కాదు అది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎంతో గలిబిలిగా ఉందండి, అసలు ఇంట్లో అంత గందరగోళంగా ఉందండి, మనశ్శాంతి ఉండట్లేదండి, కొంచెం ఏదో చీకటి ప్రభావాలుగా అనిపిస్తుందండి, దురాత్మ దెయ్యాలు పీడిస్తున్నట్టుగా అనిపిస్తుందండి అని చెప్పేసి వెళ్తావు. వెళ్ళి ఆడేదో ఇచ్చింది పట్టుకొని దిండి కింద పెట్టడానికి నిమ్మకాయ తెచ్చుకుంటావు. అంటే చీపుర్లు, మిరపకాయలు అది చేయమన్నా అవన్నీ చేస్తావు. నువ్వు వెళ్ళగొట్టుకోవడానికి కాదు, మరికొన్ని తెచ్చుకోవడానికే వెళ్తా ఉన్నావు అన్న విషయాన్ని ఒకసారి గమనించుకో. హల్లెలూయా, హల్లెలూయా. దురాత్మను వెళ్ళగొట్టగలిగిన అధికారం ఒక ప్రభువుకు మాత్రమే ఉంది. సంపూర్ణ విడుదల దేవుడు మాత్రమే ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద ఎవరో ఇస్తారని చెప్పేసి వాళ్ళు కట్టే వాటిని కట్టించుకున్నంత మాత్రాన మనకి సంపూర్ణ విడుదల పొందలేం. అది వారి నమ్మకం. మన నమ్మకం అయితే ప్రభువే మనకు విడుదల ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే గమనించండి, ఇక్కడ దురాత్మ ఖాళీగా ఉండేసరికి వచ్చి మరీ చెడ్డమైన 7 దెయ్యాలను తెచ్చుకుంది, కాపురం ఉంది. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే ఆడి కడపటి స్థితి అంట మొదటి స్థితి కంటే దారుణంగా ఉంటుందట. ఒక దెయ్యం ఉన్నప్పుడే కొంచెం పర్లేదండి, ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. కారణం ఏంటంటే ఒకళ్ళేడు, ఇప్పుడు 8 మంది ఉండి వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమవడానికి, ఒకప్పుడే పర్లేదండి, వారానికి ఒక రోజే తాగొచ్చేవాడు, ఇప్పుడు రోజు తాగొచ్చి కొడుతున్నాడండి. హల్లెలూయా. ఏంటంట, అప్పట్లో వారానికి ఒక్కరోజే తాగేవాడు, ఇప్పుడు డైలీ తాగుతున్నాడు. అప్పుడెప్పుడు కోపం వచ్చినప్పుడే చేసుకునేవాడు అండి, ఇప్పుడు చీటి మాటికి చేసుకుంటున్నాడండి. ఏమైపోయింది?
మూర్ఖత్వం ఎక్కువైపోయింది, కోపం ఎక్కువైపోయింది, ఏమండి ప్రవర్తనలో మొండితనం ఎక్కువైపోయింది, ప్రేమ చల్లారిపోయి మరింత అధికమైపోయాడు. మొదట్లోనే బాగున్నాడండి, ఇప్పుడు మరీ చెడ్డోడైపోయాడంటే దాని అర్థం అదే, కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నానయ్యా నేను ఇక్కడ ఈ సందర్భం తేవటానికి కారణం ఏమిటంటే, నీ జీవితంలో నువ్వేదైతే విడిచిపెట్టుకోవాలని దేవుడు మనతో చెప్పాడో ఆ దిద్దుకొని విడిచిపెట్టుకొని, ఏమండి అక్కడ అన్నాడు పాపములు విడిచిపెట్టు అన్నాడు, మరొక చోట అన్నాడు అక్రమాలను విడిచిపెట్టుకొని అన్నాడు, మరొక చోట దుష్టత్వాన్ని మానుకోవాలి అన్నాడు. వీటన్నిటిని మనం విడిచిపెట్టుకొని మానుకున్న తర్వాత మన హృదయంలోనికి రావాల్సింది ఏంటంటే, అదే పాత స్వభావం, పాత బుద్ధి, పాత ఆలోచనలు, పాత నడవడిక కాదు, నూతన బుద్ధియు, నూతన స్వభావం, నూతన హృదయం నీవు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా నీవు నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని తెచ్చుకొని నీవు జీవించగలిగితే దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీవు మరణము నొందవు, ఆవశ్యకముగా బ్రతుకుతావు. హల్లెలూయా. చివరి వచనం అంటున్నాడు, మరణము నొందువాడు మరణమును నొందుటను బట్టి నేను సంతోషించువాడును కావున మీరు మనస్సు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. హల్లెలూయా. మన మనస్సును త్రిప్పుకోవాలి దేవుని తట్టు, మన మనస్సును త్రిప్పుకొని దేవుని తట్టు. ఆయనిచ్చే నూతన హృదయాన్ని, ఆయనిచ్చే నూతన బుద్ధిని మనం కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆ నినివే పట్టణస్థుల వలె బ్రతుకునిచ్చి ఆయన సన్నిధిలో ఆయన రక్షణ భాగ్యాన్ని మనకు దయచేసి, ఆయన కార్చిన రక్తము చేత మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసి దేవుని కొరకు ఆయన మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ దుష్టుడు దుష్టత్వమును బట్టి, పాపి పాపమును బట్టి మరణించి నిత్య నాశనానికి వెళ్ళడం నాకు ఏమాత్రం సంతోషం లేదు. వారు తమ ప్రవర్తనను మార్చుకొని, వారి మార్గాలను మార్చుకొని, వారి చెడుతనాలను మానుకొని, వారి పాపముల అతిక్రమల అక్రమ క్రియలన్నిటిని విడిచిపెట్టుకొని, ఇదిగో నా తట్టు తిరిగిన ఎడల, నా నీతిని, న్యాయాన్ని, నా కట్టడలను అనుసరించి నడిచిన ఎడల వారు మరణము నొందరు కానీ ఆవశ్యకముగా బ్రతుకును, ఏమండి జీవించును అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఆ అవిధేయతలన్నిటినీ, ఆ మార్గాలన్నిటినీ దిద్దుకొని ప్రభు ఒక్కడే నా పాపముల కొరకు నన్ను రక్షించి నేను నాశనము కాకుండానట్లు, నేను బ్రతుకుటకు, నేను సజీవుడిగా ఉండుటకు, నేను నిత్య జీవాన్ని పొందుటకు నా కొరకు ఆయన మరణించి రక్షణ అనే మార్గాన్ని సిద్ధపరిచాడని ఎవరైతే విశ్వసిస్తామో, ఎవరైతే నమ్ముతామో, నమ్మిన మనం మన పాపమును విడిచిపెట్టి ఆయన రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని నిమిత్తమే బ్రతికే వారంగా ఉందమ్మగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా నాకు నచ్చిందే త్రోవ, నాకు నచ్చిన త్రోవలో నేను వెళ్తానంటే మనము నాశనానికే మనంతట మనమే అడుగులు వేస్తున్నాం. దేవుడు ఏమంటాడంటే, దుష్టుడు దుష్టత్వం బట్టి మరణము నొందుట నాకెంత మాత్రము సంతోషము లేదు, వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషం. అతడు ప్రవర్తన దిద్దుకోవటానికి, అతడు బ్రతకటానికి ఇప్పటి వరకు కొన్ని వచనాలను ఆధారం చేసి ప్రభు నీతో మాట్లాడినట్లుగా మనము కూడా ఏం చేసుకోవాలి అంటే సరి చేసుకోవాలి. హల్లెలూయా. మనలో సరి చేయవలసిన విషయాలు ఏమీ లేవంటారా? ఆలోచన చేస్తే బోల్డ్ మనలో కూడా కనబడతాయి. లేవా? పరిపూర్ణం అయిపోయామా? పరిపూర్ణమైతే భూమి మీద ఉన్నాం. హల్లెలూయా. పరిపూర్ణం అవ్వలేదు, ఇంకా పరిపూర్ణం అవ్వాలి. హల్లెలూయా. పరిపూర్ణత దిశగా మనం అడుగులు వేసే వారంగా ఉందాము గాక. హల్లెలూయా. నేను ఆల్రెడీ చర్చకొస్తున్నానండి, నాకు వాక్యం తెలుసండి, నేను మారిపోయానండి, నేను పరిపూర్ణ అయ్యానంటే జాగ్రత్త. అలా మాకు ఆ మాట ఒకవేళ అన్నామంటే, అయితే నువ్వు పరిపూర్ణం అయిపోయావు కాబట్టి వచ్చేయని దేవుడు ఒకవేళ పిలిచాడు అనుకో. హల్లెలూయా. పరిపూర్ణం అయిన తర్వాత పిలిస్తే పర్వాలా, భూమి మీద ఉన్నాం అంతేగాని దేవునితో ఉంటాం. హల్లెలూయా. కానీ పరిపూర్ణం అవ్వకుండానే నేను పరిపూర్ణం అయ్యావంటే దేవుడు అబద్ధికుడా, నీ తండ్రి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. ఎవడు? అబద్ధములకు జనకుడు, అపవాది. హల్లెలూయా. వాడు మాట్లాడినట్టన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నావు, పరిపూర్ణ అవ్వకుండానే, మార్పు చెందకుండానే అంటూ దేవుడు గద్దిచ్చే ప్రమాదం కూడా ఉంది. హల్లెలూయా. కానీ గమనించండి, మనం
మార్చుకోవాల్సినవి ఇంకా మనలో కూడా ఉన్నాయి. మనం విడిచిపెట్టాల్సినవి ఇంకా మనలో కూడా ఉన్నాయి. ఏమండి, మనం సరి చేసుకోవాల్సిన ఇంకా చాలా మనలో కూడా ఉన్నాయి. మనం ఆగి ఆలోచించి ప్రభు తెలియజేసిన మాటలను బట్టి మనం వాటిని విడిచిపెట్టుకుందాముగాక, మానుకుందాముగాక. హల్లెలూయా. దేవుడు నిన్ను బ్రతకాలని కోరుకుంటున్నాడు. దేవుడు తన సాక్షిగా నువ్వు జీవించాలని కోరుకుంటున్నాడు. దేవుడు నువ్వు మరణం నందుటను చూసి సంతోషించే దేవుడు కాదు. నీ నాశనం చూసి ఆనందించే దేవుడు కాదు. నీ పడిపోయిన స్థితిని చూసి ఏమండి గంతులు వేసే దేవుడు కాదు. నిన్ను లేవనెత్తాలని, నువ్వు బాగుపడాలని, నువ్వు జీవించాలని, నువ్వు నిత్యము దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అలాగ మనం బ్రతుకుదుముగాక, మన మనస్సును త్రిప్పుకొందుముగాక, నూతన బుద్ధి తెచ్చుకుందుముగాక, నూతన హృదయమును కలిగి ఉందుముగాక, దేవుని కొరకే సాక్షులంగా బ్రతుకుదుముగాక, నశింపక నిత్య జీవమును పొందుదుముగాక. ప్రభు ఈ మాటలు మన వెనుకడలో దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రం సంతోషము కలుగునా లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటియే నాకు సంతోషం. మనం మన ప్రవర్తన దిద్దుకోవాలి. నీ దృష్టికి సరైనదిగా అనిపిస్తున్న మార్గం ఒకవేళ ఉందేమో, నీ దృష్టికి సరైనదిగా కాదు, దేవుని దృష్టికి సరైన మార్గంలో నీవు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దుష్టుడు తాను చేయొచ్చు వచ్చిన పాపమును విడిచిపెట్టి నీతి న్యాయాలను జరిగించిన ఎడల బ్రతుకుతాడు అంటున్నాడు. దుష్టుడు తాను చేయొచ్చు వచ్చిన దుష్టత్వం నుంచి మరలి నీతి న్యాయాలను జరిగించిన ఎడల తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు అంటున్నాడు. అతడు ఆలోచన చేసుకుని తాను చేయొచ్చు వచ్చిన అతిక్రమములన్నిటినీ చేయక మానుకున్నట్లయితే మరణమునందక అవశ్యకముగా బ్రతుకుతాడు అంటున్నాడు. కాబట్టి అలా మీ మనస్సులను త్రిప్పుకొని మీ అక్రమములను విడిచిపెట్టి ఇదిగో నూతన బుద్ధియు నూతన హృదయమును తెచ్చుకోనండి. అప్పుడు మీరు బ్రతుకుదురు. అదియే నాకు సంతోషం, అదియే నాకు సంతోషం. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కరు సత్యములో ఉండి నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే సత్యం తెలియజేస్తూ ఉన్నాడు. ఏది మంచిదో తెలియజేస్తా ఉన్నాడు. ఏది నీతి న్యాయములో తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ వ్యసనములో ఉండి నువ్వు మరణించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే నీ వ్యసనాన్ని విడిచిపెట్టుకోమని దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. నీ పాపములో ఉండి నువ్వు మరణించడం దేవునికి ఇష్టం లేదు. అందుకే నీ పాపము నుండి నీవు మరలాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు లోక సంబంధమైన జీవితాన్ని జీవించాలని, జీవిస్తూ మరణం నొందాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆ లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్య సంబంధిగా నీవు మారాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు లోకానుసారమైన వ్యక్తిగా కాక ఆత్మానుసారమైన వ్యక్తిగా నీవు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు వాటన్నిటిని విడిచిపెట్టి నూతన బుద్ధి తెచ్చుకో, నూతన హృదయం తెచ్చుకో, మారు మనస్సులోనికి రా, మారు మనస్సు రక్షణ అనుభవంలోనికి రా. నిన్ను రక్షించడానికే, నీవు నశించిపోకుండా నువ్వు రక్షింపబడటానికే, నశించిపోతున్న నిన్ను రక్షించడానికి మనిషి కుమారుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ రక్షణ మార్గంలో నీవు నడవగలిగితే నువ్వు నశించిపోవు, బ్రతుకుతావు, నిత్య జీవానికి వారసుడు అవుతావు. కాబట్టి ప్రభు తట్టు తిరుగుదాం, నూతన బుద్ధి తెచ్చుకుందాం. అయ్యా, వాటన్నిటిని మానుకొని నూతన హృదయంతో, నూతన మనసుతో, నూతన బుద్ధితో నిన్ను వెంబడించాలి. అలా తెచ్చుకోకుండా మానుకున్నానులే, విడిచిపెట్టుకున్నానులే అని ఖాళీగా ఉంటే ఏవైతే వెళ్ళిపోయాయో మరలా ఇవి ఖాళీగానే ఉంది కదా, మరలా వెళ్దామనుకొని అవన్నీ మాలో వచ్చి మాలో నివసించినప్పుడు, అయ్యా ఏవైతే విడిచిపెట్టుకున్నామో అవి మరలా మాలో పనిచేసినప్పుడు మా పరిస్థితులు దారుణంగా ఉంటాయి, మరింత చెడ్డగా మారిపోతాయి. అందుకే అయ్యా నువ్వు ఉపమాన రీతిగా చెప్పిన అయ్యా పవిత్రాత్మ ఒక వ్యక్తిని వదిలిపోయినప్పుడు వాడు తిరిగి వచ్చి చూస్తే అది ఖాళీగా ఉంది, నూతన బుద్ధి లేదు, దానిలో నూతన స్వభావం లేదు, పరిశుద్ధాత్ముడు లేడు, వాక్యము లేదు, యథార్థత లేదు, పరిశుద్ధత లేదు. ఖాళీగా ఉండేసరికి ఆ పవిత్రాత్మ
మరీ చెడ్డవైన 7 దయ్యాలు తీసుకొచ్చి దానిలో కాపురం ఉన్నాయ్యా. కాబట్టి మేము విడిచిపెట్టాం, మానుకున్నాం అనుకుంటున్న మా జీవితాల్లో అలా ఖాళీగా ఉంచుక వాక్యాన్ని నింపుకొని, పరిశుద్ధాత్మను నింపుకొని, అయ్యా పరిశుద్ధతను కలిగి, నూతన బుద్ధిని, నూతన హృదయాన్ని కలిగి మేము జీవించినప్పుడు విడిచిపెట్టిన ఏవి మరలా మాలోనికి రాకుండా అవి మాకు ఉపయోగపడతాయి. కనుక మేము నూతన బుద్ధిని తెచ్చుకొని బ్రతికే కృప ప్రతి మనుష్యునికి దయచేయండి అయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ ఇంతవరకు మాట్లాడుతూ వచ్చిన నీ మాటలకే స్తుతిస్తున్నాం. ఈరోజు చాలామంది అనేకమైన దుష్టత్వంలో బ్రతుకుతున్నారయ్యా. పాపములో, అక్రమములో, అతిక్రమాలలో, లోక సంబంధ విధానములో సరైన త్రోవే అనుకుంటూ వారికి నచ్చిన త్రోవలో జీవిస్తూ మరణానికి అప్పగింపబడుతున్న సమయాలలో నీవంటున్నావు, దుష్టులు, పాపులు, అక్రమం చేయవారు తమ ప్రవర్తన బట్టి మరణము నొందుట నాకు ఇష్టం లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని మార్చుకొని బ్రతుకుటే నాకు సంతోషం అంటున్నావు నాయన. ఈ వాక్యం శబ్దాంతరంగం ద్వారా ఈ యొక్క నీ సన్నిధిలో ప్రత్యక్షంగా పాల్గొని వినుట ద్వారా ఎంతమంది అయితే విన్నారో వారందరి హృదయాలు నీ తట్టు త్రిప్పబడునుగాక, వారి మనస్సులు నీ తట్టు త్రిప్పబడునుగాక. మేము చేయొచ్చు వచ్చిన అవిధేయతలు, అతిక్రమాలు, అయా దోషములు, పాపములు అన్నిటిని విడిచిపెట్టుకొని నీ కొరకు బ్రతికే కృపను మాకు దయచేయమని, అప్పుడే నీవు సంతోషించి దేవునిగా ఉన్నామని మాకు తెలియజేసినందుకు స్తుతిస్తూ ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో 100 ఫలమును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.